మిస్సింగ్ కేసు దర్యాప్తుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. సెట్ విచారణ సరిగ్గా జరగడం లేదని, దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి అంటే కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. సంబంధిత సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ పని చేయకపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. ఈ కేసులో నిజాలు వెలుగులోకి రావాలి అంటే స్వతంత్ర దర్యాప్తు అవసరమని ఆయన పేర్కొన్నారు. నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే. ఎవరు కాదన్నారు? ఎవరన్నా కాదన్నారా? అంటే శిక్షించడం అంటే ఏంటి అని అడుగుతా ఉన్నా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ మాటలు మాట్లాడే జనసేన శాసనసభ్యులు, జనసేన నాయకులు, నేను అడుగుతా ఉన్నా, నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే అంటే నేరస్తులను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని చంపేసి వాళ్ళని బూడి చేసేసి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా తీసేయటమా నేరస్తులు శిక్షించడం అంటే? నేరస్తులను శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి తప్ప పోలీసులు కాదు. ఇది గమనించుకోకుండా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించాలి, కాపులైనా శిక్షించాలి, కమ్మవారైనా శిక్షించాలి. ఎవరు కదన్నాడు? శిక్షించండి స్వామి, ఒక చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో శిక్షించాలి తప్ప నాగరాజు లాగానో లేకపోతే కమిషనర్ లాగానో తీసుకొచ్చి పట్టుకొచ్చి చంపేసి బూడిద చేసి, బూడిద కూడా లేదంట, బూడిదలు కూడా లేదు, ఇంకా అసలు సాక్ష్యాలు లేకండి. ఈ కేసును ఎవడు కాపాడతాడు? ఒక సిబిఐ తప్ప. కాదే సాయి కృష్ణ నేరము మోపబడినటువంటి వ్యక్తి. ఆయన మీద 2 కేసులు మాత్రమే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు 22 కేసులు ఉన్నాయని చెబుతాడు. ఎందుకే అబద్ధాలు చెబుతాడు నాకు అర్థం కాకుండా.